రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను అక్టోబర్ ఆఖరు నాటికి నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు అడ్వకేట్ జనరల్ దుమ్మాలపాటి శ్రీనివాస్ హైకోర్టుకు నివేదించారు. ఓటర్ల జాబితాను ఖరారు చేయాలని ప్రభుత్వాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం కోరిందన్నారు. అధికారులతో ఎస్సీసీ బుధవారం సమావేశం నిర్వహించిందని తెలిపారు. స్థానిక సంస్థల చట్టాలను ప్రభుత్వం సవరిస్తోందని, వాటి ఆమోదం కోసం శాసనసభలో బిల్లులు ప్రవేశపెట్టనుందని వివరించారు. బీసీ రిజర్వేషన్లపై జీవోలు జారీ చేయనుందన్నారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో డెడికేటెడ్ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించిందని చెప్పారు. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. పూర్తి వివరాలను కోర్టు ముందు ఉంచేందుకు సమయం కావాలని కోరారు. పార్టీ ఇన్పర్సన్ న్యాయవాది తాండవ యోగేష్ వాదనలు వినిపిస్తూ సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పు ప్రకారం రిజర్వేషన్లు 50% మించకూడదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ 50% మించి రిజర్వేషన్లను ఖరారు చేస్తే ఈ అంశం కోర్టుకు చేరి ఎన్నికల ప్రక్రియ 2-3 నెలల పాటు జాప్యం జరిగే అవకాశం ఉందని తెలిపారు. ఈ విషయంలో ప్రభుత్వానికి ఏజీ తగిన సలహా ఇస్తారని ఆశిస్తున్నట్లు ధర్మాసనం వ్యాఖ్యానించింది. పూర్తి వివరాలను కోర్టు ముందు ఉంచాలంటూ విచారణను 2 వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్, జస్టిస్ చల్లా గుణరంజన్తో కూడిన ధర్మాసనం బుధవారం ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది.